ఏపీ హాస్టల్స్ లో దారుణ పరిస్థితులు. డైట్ ఛార్జీలు విడుదల కాక వార్డెన్ల అవస్థలు. నెలలు తరబడి బిల్లులు రాకపోవడంతో సరుకులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న దుకాణదారులు. అప్పులు చేసి పిల్లల కడుపు నింపుతున్న వార్డెన్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క త్రైమాసిక బిల్లు కూడా రాని వైనం. బిల్లులు రాక డైట్ మెను తగ్గిస్తున్న వార్డెన్లు. పోషకాహార లోపంతో విద్యార్థులు. బడ్జెట్ లేకపోవడంతో విడుదల ఆలస్యమైందంటున్న అధికారులు. సంక్షోభంలో హాస్టల్. ఏపీలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాలకు డైట్ ఛార్జీలు విడుదలలో జాప్యం జరుగుతుంది. సుమారు 9 నెలలుగా విడుదల చేయకపోవడంతో హాస్టళ్ల నిర్వహణ వార్డెన్లకు తలనొప్పిగా మారింది. నెలల తరబడి బిల్లులు పెండింగ్లో ఉండటంతో దుకాణదారులు సరుకులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో వార్డెన్లు వారి సొంత డబ్బులను ఇచ్చి పచారీ తెప్పించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. నెలల తరబడి సొంత డబ్బులు ఖర్చు చేయలేక అప్పులు చేయాల్సి వస్తుందని పలువురు వార్డెన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీసుకువచ్చిన అప్పులకు అధిక మొత్తంలో వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ శాఖకు 1050 బాయ్స్ ఇంకా లేడీస్ హాస్టళ్లున్నాయి. వీటిలో ఒక్కొక్క చోట సుమారు 100 మంది వరకు విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు. ఇక్కడ పేద, దిగువ, మధ్యతరగతి పిల్లలే ఎక్కువగా ఉండటంతో వీరికి మంచి చదువు చెప్పించడంతో పాటు ఆరోగ్యకరమైన పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. ప్రభుత్వం హాస్టల్స్ విద్యార్థులకు వివిధ కేటగిరీల వారీగా నిబంధనలు విడుదల చేస్తుంది. వారి తరగతుల ప్రకారం మొత్తం ఉంటుంది. 1150 రూపాయలు, 1400 రూపాయలు, 1600 చొప్పున డైట్ ఛార్జీలు ఉంటాయి. వీటిని ప్రతి 3 నెలలకోసారి వసతి గృహాలకు సరుకులు సరఫరా చేసే వ్యాపార సంస్థలకు ఖాతాల్లోనే సాంఘిక సంక్షేమ శాఖ జమ చేస్తోంది. అయితే ఈ ఏడాది జనవరి నుంచి బిల్లులు రాకపోవడంతో చాలా మంది వ్యాపారులు సరుకులు ఇచ్చేందుకు నిరాకరించారు. తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థులను ఆకలితో ఉంచలేక వార్డెన్లు అప్పులు చేసి సరుకులు కొనుగోలు చేసి ఆహారాన్ని అందజేస్తున్నారు. అయితే వార్డెన్లు సొంత డబ్బులు వినియోగించాల్సిన అవసరం రావడంతో చాలా హాస్టళ్లలో మెనూ ప్రకారం ఆహారం పెట్టడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా వారానికి 5 గుడ్లు పెట్టాల్సి ఉన్నా కేవలం 2తోనే సరిపెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా కూరలు, ఇతర ఆహార పదార్థాలు కూడా మెనూ ప్రకారం పెట్టడం లేదని విద్యార్థులు విమర్శిస్తున్నారు. తమకు వచ్చే జీతాలతో డైట్ కొనసాగిస్తున్నామని, దీనికి తోడు అప్పులు కూడా చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. వడ్డీలు కట్టలేక ఆర్థికంగా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని హాస్టళ్లలో జనవరి వరకు బిల్లులు క్లియర్ చేయగా మరికొన్ని చోట్ల మార్చి వరకు బకాయిలను చెల్లించేశారు. నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క బిల్లు కూడా రాలేదని అధికారులు అంటున్నారు. బుడమేరు ముంపుతో విజయవాడలోని పలు హాస్టళ్లలో రూపురేఖలు కోల్పోయాయి. లక్షలాది రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. విద్యార్థుల పరుపులు, దిండ్లు, పుస్తకాలు, దుస్తులతో పాటు వంటకు వాడే పచారీ సరుకులు, వంట సామాగ్రి కూడా ఎందుకు పనికిరాకుండా పోయాయి. వారం రోజుల పాటు వరద నీటిలో నానడంతో తలుపులు, కిటికీలు, వాటర్ మోటార్లు కూడా పాడైపోయాయి. వీటికి తాత్కాలిక మరమ్మతులు చేయించేందుకు సైతం అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వచ్చాయి. వరద నష్టం ఎక్కువగా ఎన్టీఆర్ జిల్లాలోనే సంభవించడంతో స్థానిక కలెక్టర్కు నివేదికలు పంపి సాంఘిక సంక్షేమ శాఖాదారుల చేతుల మీదుగా దులుపుతున్నారు. తమ శాఖ పరిధిలో ఉన్న హాస్టళ్లను దగ్గరుండి ఫైర్ ఇంజిన్ సాయంతో కనీసం శుభ్రం కూడా చేయించకపోవడంతో కొన్ని హాస్టళ్లను విద్యార్థి సంఘాలు, ప్రతినిధులు స్వచ్ఛందంగా శుభ్రం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కలెక్టర్ నిధులు ఎప్పుడు ఇస్తారో, మోటార్లు, తలుపులు, కిటికీలు ఎప్పుడు బాగు చేయించాలో అర్థం కాక వార్డెన్లు తలలు పట్టుకుంటున్నారు. హాస్టళ్లలో సమస్యలు రావడంతో ఇక్కడకు మళ్లీ వచ్చేందుకు సైతం విద్యార్థులు ఆసక్తి చూపించడం లేదు. సుమారు 20 రోజులకు పైగా మూసివేయడంతో విద్యార్థి సంవత్సరం నష్టపోవాల్సి వచ్చిందని విద్యార్థులు వాపోతున్నారు. ప్రతి ఏటా హాస్టల్ విద్యార్థులకు 2 దుప్పట్లను అందజేస్తారు. అయితే ఈ ఏడాది ఇవ్వకపోవడంతో పాత చినిగిన దుప్పట్లనే విద్యార్థులు వినియోగించుకోవాల్సి వస్తుంది.
చాలా హాస్టళ్లలో దోమల బెడద అధికంగా ఉండటంతో దుప్పట్లు తప్పనిసరిగా కప్పుకోవాల్సి ఉంటుంది. అయితే దుప్పట్లు సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మరో నెల రోజుల్లో చలికాలం కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు దుప్పట్ల పంపిణీ దిశగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. స్కాలర్షిప్ల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు కూడా విడుదల కాలేదు. ఇవి కూడా జనవరి వరకు మాత్రమే అందజేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎటువంటి చెల్లింపులు చేయలేదని అధికారులే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు వారి విద్యా సంబంధ అవసరాలను సైతం నెరవేర్చుకోలేని దుస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1500 కోట్ల రూపాయలు విడుదల కావాల్సి ఉంది. దీనికి తోడు కాస్మెటిక్ ఛార్జీలు సైతం ఇవ్వకపోవడంతో విద్యార్థులు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావడంతో పరిమితంగా నిధులు విడుదల చేస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారి ఒకరు ఆంధ్రప్రభకు తెలిపారు.